డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు షాక్ తగిలింది. ఊహించని రీతిలో రామ్ గోపాల్ వర్మకు జైలు శిక్ష పడింది. శాస్త్రి బాబు, ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. వాస్తవానికి రీసెంట్ గా ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ కు సంబంధించి ఆర్జీవీ పోలీసులు నోటీసులు అందుకుని విచారణకు వెళ్లకుండా తిరుగుతూ ఉండగా ఇప్పుడు మరో చోట నుంచి రామ్ గోపాల్ వర్మకు చుక్కెదురైంది. 7 ఏళ్ల క్రితం సంబంధించిన ఓ కేసులో ముంబైలోని అంధేరి మ్యాజిస్ట్రేట్ కోర్టు ఆర్జీవీకి 3 నెలల జైలు శిక్ష విధించింది. రామ్ గోపాల్ వర్మపై ముంబైలో 2018లో ఓ చెక్ బౌన్స్ కేసు నమోదైంది. అప్పట్లో మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే గత 7 ఏళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో కోర్టుకు పలుమార్లు హాజరు కావాలని నోటీసులు వచ్చినప్పటికీ వర్మ ఒక్కసారి కూడా కోర్టుకు వెళ్ళలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు ఆర్జీవీపై కన్నెర్ర చేసింది. అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ని జారీ చేసింది. వచ్చే 3 నెలల్లో ఫిర్యాదుదారుడికి ₹3,72,000 ఆర్జీవీ పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ పరిహారం కట్టకపోతే 3 నెలల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మ్యాజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెల్లడించింది.